మేము భూపాలపల్లి 1 year టన్నల్ స్టార్ట్ అయినప్పుడు వచ్చినాము. అప్పటి నుండి కూడా చిన్న మందిరము. ఆ మందిరంతో మదన్న ఇక్కడికి వచ్చినప్పుడు మోరెంచుపల్లె మాకు పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు కూడా అప్పుడు మేము కొత్తగా సిఎస్సి నుండి ఎప్పుడుకి వచ్చినాం. అన్నయ్య వెళ్ళేటప్పుడు ఒకటే మాట చెప్పిండ్రు, ఏంటంటే కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది అమ్మ సేవలో. మీరు కొంచెం పెద్దవాళ్ళు కదా, అది కష్టమైన ఇష్టంగా భావించి ప్రతి పని చేయాలన్నారు. వ్యక్తిగతంగా మార్గంలో కూడా చాలా మండివాడు అయినప్పటికీ దేవుడు మార్చుకున్నాడు. అదే విషయంలో మోరెంచుపల్లె విషయంలో కూడా బ్రాంచ్ విషయంలో ఇక్కడ 3 విశ్వాసులు, మోనన్న, పాలన్న వాళ్ళ అన్న మాకు పరిచయం. ఎందుకంటే చిన్నోనికి బాగాలేనప్పుడు ఎక్కువ శాతం ఇక్కడ వచ్చేది. మళ్ళీ రెడ్డన్న కూడా ఎయిడ్స్ వ్యాధితోటి బాధపడ్డప్పుడు అన్న వాళ్ళ ఇంట్లో ఫస్ట్ మీటింగ్ పెట్టినాం. ఇంకా వీళ్ళు బలపడి ఒక మందిరం కట్టుకున్నారు. కట్టుకున్నప్పటికీ కూడా దేవసేవకులు చెప్పిన మాటలు మాకు గుర్తు. మేమెంత జాబ్ చేసినా ఏది చేసినా కానీ ఆ సంఘం మీద ఉన్న ప్రేమ మమ్మల్ని విడనాడుతూ ఉంది. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, అన్న అంటే చాలా ఇష్టం. రెడ్డన్న చచ్చిపోయినప్పుడు మా మామ చనిపోయాడు, నేను బస్సు దిగినా మీ మామయ్య చనిపోయాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నాడు. అసలు సంఘంలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాస్తవంగా ఎటు వెళ్ళాను, నేను వెళ్ళను, అన్న వెళ్ళాడు, ఎంత కష్టం వచ్చినా. అయితే అక్కడ కూడా అన్న వాళ్ళ డాడీకి బాగాలేదని నాకు ఒక పరిచయం ఇచ్చి వెళ్తే మా అమ్మకు కూడా సీరియస్ ఉంది. ఎందుకంటే నేను ఇంత పెద్దదాన్ని, అమ్మ సీరియస్గా ఉంటే వెళ్ళాలా వద్దా అని ప్రార్థన చేసుకున్నా. సరేలే మళ్ళీ శనివారం వరకు నేను తిరిగి వస్తా కానీ వెళ్ళా. నేను బస్సు దిగిన పడుకొని తెల్లవారు లేసరికి సెల్లు చూసేవారికి మోనన్న అని పేరు పెట్టిరు. నాకు ధైర్యం జరుపులే. మా సార్కి ఫోన్ చేసిన, ఏంది అన్న యాక్టివ్ ఉంటాడు, ఇట్లా ఈ పరిస్థితి ఏంది అని అడిగిన. అవును పద్మ, నాకు కూడా కాళ్ళు ఆడట్లేదు, ఇంట్లోనే ఉన్నా, నేను ఎటు పోలే, ఏమో నాకు అర్థం కావట్లేవు, ఆగు 1 గంట తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు. అన్నప్పుడు నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే శారీరకంగా 3 తమ్ముళ్ళు, ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను తమ్ముళ్ళ అక్క అనేది, నేను వాళ్ళని తమ్ముళ్ళు అనేది. కానీ ఒకరి లేని లోటు ఎంతగానో ఉంటుంది. ఆయన పరిచయం అయితే చెప్పలేము. ఏమంటాడంటే, అక్క మీరే అర్థం చేసుకోవాలి, ప్రతిదీ కూడా మీరే అర్థం చేసుకోవాలి. కానీ తన పిల్లలు ఇచ్చిన సాక్ష్యం కూడా నేను మా సార్ని అడిగినా, ఏమన్నా సాక్ష్యం చెప్పిరా అన్న, సాక్ష్యం చెప్పిరు అరే అని లేదంట. ఆ మాట ఎవరు చెప్పగలుగుతారు? చిన్న విషయాలకు కూడా మనం పిల్లల్ని కూడా మాట జారుతాము, సంఘంలో మాట జారుతాము. తనను చూసి మనం నేర్చుకోవాల్సింది విధేయత, ఓపిక, సహనం. దేవునికి స్తోత్రము. ఈ సాక్ష్యం, ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు.